దశాబ్ద కాలంగా ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపిన ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం శుభపరిణామమని కూటమి మహిళా నాయకురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల సంతోష్ నగర్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మహిళా నాయకులు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాయవరపు సత్యభామ మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలిపిన నరేంద్ర మోడీ దేశంలో సుస్థిర పాలనను అందించాలని ఆకాంక్షించారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే రాజు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. రాజు కరెక్ట్గా ప్రయత్నం చేసి ఆయన పాలన బాగుంటే, అదేవిధంగా ఈరోజు మనం రాజరిక వంశాన్ని చూడకపోయినా నరేంద్ర మోడీ గారి ద్వారా మేము ఈరోజు చూడడం జరుగుతుంది. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే మా అందరి ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, ఆయనకి బలాన్ని చేకూర్చాలని, ఆశీస్సులు లేని వయసు మాకు లేకపోయినా బలాన్ని చేకూర్చేటువంటి భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఏదైతే రామరాజ్యాన్ని తీసుకొచ్చారో రామరాజ్యం ఎంత బాగుంటుందో అలాంటి రామరాజ్యాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మేము అందరం కూడా సంతోషంగా ఆయనకి అభినందన తెలియజేసుకుంటూ కూటమి తరఫున ఈరోజు ఇక్కడ మేము ఆయనకి అభినందన తెలియజేసుకుంటూ సుభిక్షంగా పాలన జరగాలి, భగవంతుడు మెచ్చాలి, అందరినీ ఆయన చల్లగా చూడాలని, ఆయన ఆశీర్వచనాలతో ఆయన ఇంకా మంచి మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.